రాసి దోశ అప్పడం అని మేము నిన్ను ఆటలో అట్టుపండికి వదిలేసాం, నువ్వేమన్నా తిట్టుకో, మాకు సంబంధం లేదు. చెత్తలో వాటా కావాలంటున్నారు ఎమ్మెల్యేలు. నేను ఏరుకునే చెత్తలో ఇక్కడ మీరు బాగా పారేశారండి, దీంట్లో ప్లాస్టిక్ ఆ చెత్త ఈ చెత్త ఏరుకుంటే ఆ చెత్తలో వాటా కావాలంటున్నారు. అట్టుంది ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు సార్, మరి నాయకులు నిబద్ధతగా ఉన్నారు? మళ్ళీ కావాలంటే చూడండి, టీడీపీ కార్యకర్తనే. అర్థమైంది సార్, అర్థమైంది, బాగా చెప్తున్నారు. ఎలా ఉంది మరి, నాయకులు చెప్పినట్టుగా చేస్తున్నారు, ఓన్లీ లోపభూయిష్టంగానే ఉన్నారు? లోపభూయిష్టంగానే ఉంది. అది సీఎం గారు తెలీదా? కంపెనీలు తీసుకొస్తే సరిపోయిందా? కంపెనీలు తీసుకొచ్చి ఎవరు ఓటాల కోసం కంపెనీలు తీసుకొస్తున్నారు? ఓటాల కోసం కాకుండా ఏ ఎమ్మెల్యేకి ఓటాకి ఇవ్వాలి? నేను ఇక్కడ కష్టపడ్డా. నేను నా వ్యాపారం వచ్చేసరికైనా మైలవరంలో ఉంది, గన్నవరంలో ఉంది, నూజివేడ్లో ఉంది. వీళ్ళకి ఓటాలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అది కూడా చెప్పండి. అక్కడే కేంద్ర కార్యాలయం ఉంది కదా మంగళగిరి, 60 సార్లు తిరిగా. నా నెంబర్ ఇస్తా, నా నెంబర్లో గ్రీవెన్స్లో చూసుకోవాలండి. 60 సార్లు తిరిగా. నా పరిష్కారం ఏంటి? నా వ్యాపారాన్ని ఎందుకు ఆపుతున్నారు? నేను రైట్ రైల్గా వ్యాపారం కావాలంటున్నా, ఏంటి లాలూచిగా వ్యాపారం కావాలంటున్నా. అన్ని ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారాలే ఉన్నాయి. అన్ని ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం మామూలుగా కాదు. ఎమ్మెల్యేలను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాడు సీఎం? ఏంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నారాయణ మనోహర్ ఏంటి మళ్ళీ ఇది ఒక విజిటింగ్ కార్డు టైప్లో ఒక రేషన్ కార్డు తీసుకొచ్చాడు. దానివల్ల రేషన్ బియ్యం కట్టడం ఆగిందా? ఎక్కడ పోట్లా? రండి, ప్రతి డిపోకి రండి, నేను చూపిస్తా. ఏ ఎమ్మెల్యే అవినీతి లేదో నేను చూపిస్తా, రండి. ప్రతి ఎమ్మెల్యే, యాక్చువల్లీ సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళు అవినీతిలో ఉన్నారు. ఎందుకంటే మేము కార్యకర్తను కష్టపడింది. కార్యకర్త గుర్తింపు లేనప్పుడు ఎందుకు? ఈ పార్టీ ఉంటే పోతే ప్రతి ఎలక్షన్కి ముందు కార్యకర్త తర్వాత నేను, కార్యకర్త తర్వాత నేను. ఎందుకు ఉపయోగం ఏమన్నా? ఏ కార్యకర్త శుభ్రంగా ఉన్నాడు? ఏ ఎమ్మెల్యే నాశనమైన ఎమ్మెల్యే ఉండడా? కార్యకర్త నాశనం అయింది. పెట్టండి లైవ్. మీకు ఆ దమ్ముందా? లైవ్ ఇచ్చే దమ్ము మీకు ఉందా? రండి ఏ ఛానల్లో. ఏంటి చంద్రబాబు భజన, ప్రభుత్వం ఏదుంటే ఆ భజన చేసే మీడియా నాకు వద్దు. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడగలిగే మీడియా ఉంటే రండి. ఎనీ టైం 24/7 నేను లైన్లో ఉంటాను. నేను నెంబర్తో సహా ఇస్తా, రమ్మనండి. నేను 1983 ₹2 సభ్యత్వం తీసుకున్నానండి. 85లో తీసుకున్నా టీడీపీ సభ్యత్వం, ఎన్టీఆర్ రామారావు గారి దగ్గర అండి. పార్టీ పుట్టినప్పటి నుంచి మొన్న ఎలక్షన్ కాడ దగ్గర ₹1 కోటి ఖర్చు పెట్టి, ₹1 కోటి. మొన్న వరదలు వచ్చింది చూడండి, రేపు వరదలు వస్తున్నాయి, ఈ రైట్ కట్ట తెగిద్ది, బుడవేరు కట్ట ఈ నైట్ తెగుతుంది అని నేను ఇంటిచ్చి భోజనాల ఏర్పాట్లు 64వ డివిజన్లో భోజనాలు ఏర్పాట్లు చేసి ఎమ్మెల్యే గారిని పిలిచి 3000 మందికి మీరు రండి అని. ఆ లోపలనే వచ్చింది బిల్డింగ్లు సగానికి వెళ్ళిపోయింది. ఏంటి మీరు ఆగండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఎందుకు ఊరుకున్నాను? చేశాను. ఇదిగో ఈ పాయకపురం పశువులు, గేదెలు మేతలేక అల్లాడిపోతుంటే ఇంటింటికి వరిగడ్డి కట్ట బాగు చేసుకొచ్చి ఇచ్చా. వృద్ధాశ్రమాలకు నీళ్లు, రాధానగర్లో నీళ్ళకి అల్లాడుతుంటే వాటర్ ట్యాంకులు పెట్టా. ఎమ్మెల్యే గారి పర్యవేక్షణకి 17, 29 ట్రాక్టర్ నెంబరు 6 రోజులు ఇక్కడే తిరిగింది. 3 ట్రాక్టర్ల నీళ్ళలో తిరిగి ప్రజల్ని అటు ఇటు జాగ్రత్తానికి సీజ్ అయిపోయినాయి. ఏంటి ఇంత ఖర్చు పెట్టా, చీరలు పెట్టా. ఎన్టీఆర్ వర్ధంతికి ఏంటి ప్రపంచ చరిత్రలో ఎవడో చేయని టైపులో 64వ డివిజన్ కొందావరి కంటగా నా పేరు సుజుకి శ్రీనివాసరావు. ఏంటి అరిసెల పంచిన నా కొడుకుని నేనే అరిసెల పంచా. ఎన్టీఆర్ వర్ధంతికి, 2వ వర్ధంతికి చీరలు పంచా. ఏంటి ఇంకా చెప్పకూడని విషయాలు చాలా ఉన్నాయి. ఇంత ఖర్చు పెట్టాను సార్. మరి ఏమండి, చూసుకున్నట్లయితే 18 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో కూడా ప్రైవేటీకరణకు మొగ్గు చూపితే ఎంతో ఉపయోగం ఉంటుందంటుంది ప్రభుత్వం. ఒక పక్క సంక్షేమ పథకాలు ఎలా అనిపిస్తుంది? అన్నీ బాగానే ఉన్నాయండి సంక్షేమ పథకాలు. అయితే సచివాలయాలు మాత్రం లంచం లేకుండా పనిచేయట్లా. సచివాలయంలో లంచం లేకుండా ఏదైనా క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా, పిల్లలు ఆధార్ కార్డు వేయాలన్నా ఇక్కడ ప్రకాశం అదే వస్తుంది. అమ్మా ఏంటి అమ్మా సచివాలయం? అదే ఏరియా వచ్చింది రాజీనగరం సచివాలయంలో. ఏంటి రేషన్ కార్డుకి పెడితే 5000 ఇస్తే నీకు రేషన్ కార్డు చేస్తాను, లేకపోతే అవ్వదు, గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్పి నాకు ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ ఈఓ గారు ఒకళ్ళు ఏంటి ఆయన ఏది చెప్తే అది ఇస్తేనే ఆ కార్డు నీకు రేషన్ కార్డు వచ్చింది, లేకపోతే రాదు, అది గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఇది ఏమంటున్నారు సార్, గవర్నమెంట్ కూడా ప్రైవేటీకరణకి వెళ్తా ఉంటుంది కానీ విషయాలు అదేం లేదండి, అంతా హ్యాపీ. ఏంటి
గవర్నమెంట్ కూడా అన్ని చక్కగా చేస్తుంది. కానీ ఈ సచివాలయాల్లో లంచం లేనిదే పని అవ్వట్ల. ఇది మాత్రం సీఎం దాకా తీసుకెళ్ళండి. సంక్షేమ పథకాలు ఏమన్నా అందుకో? సంక్షేమ పదాలు అన్ని కరెక్ట్గానే ఇస్తున్నారు. అదే సార్ 1వ తారీఖు నుంచి చూసుకుంటే 1వ తారీఖు నుంచి అన్ని ఇస్తున్నారండి. టెన్షన్గా ఇస్తున్నారా? టెన్షన్గా ఇస్తున్నారు. ఉద్యోగస్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలా ఉంటుంది సార్? త్వరలో ఆవకాయ అమరావతి ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నారు, ఏమంటారు? అంటే ఈ పండగ నిమిత్తం కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటున్నారు కదా. బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏ క్లాస్గా చేస్తున్నారు. మాజీ నాయకులు కొన్ని మాట్లాడుతున్నారు, పేరు నాని గారు వీళ్ళు విన్నారు కదా, ఏమంటారు దాన్ని? ఏమంటే ఒక విషయం చెప్పనా, గతిలేనమ్మ ఏం చేసిద్ది, ఊరంతా వేసిద్ది. అలాగనే వాళ్ళకి ఏది లేకపోయినా వాళ్ళు పెద్ద దొంగలు. ఏం చేశారు 5 సంవత్సరాల్లో? ఏమన్నా ఒక పని ఒక మంచివాడికి ఇచ్చా, ఏమన్నా పని రోడ్లు కానీ ఏ కాడికి ఇది సంపాదించుకోవడం, దోసుకోవటమే. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు, కానీ అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే బాగుంటుందని ఆయన అంటున్నారు కదా. అవన్నీ ఉత్తి మాటలండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అనరు. అసలుకి అలాంటి మాటలు ఆయన నోటంబట రాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనన్నా ఈయనన్నా ఒకటే టైప్లో ఉంటుంది. ఇప్పుడు కావాలని ఏమంటే మీరు మంచి వాళ్ళు కాదు, ఏమంటే మీ వాళ్ళే ఇలా అన్నారు, ఏంటి టీవీ వాళ్ళని ఇలా హెచ్చరిస్తున్నారు అని అంటారు. అదంతా బూటకం. ఎందుకంటే కాలేజీలకు సంబంధించి ఏదైతే వైద్య కళాశాల ప్రైవేటీకరణ జరగకుండా మేము ఏదైతే చెప్పామో అదే జరిగింది అంటున్నారు. వాళ్ళు కూడా ఏదైతే టెండర్లకు రాలేదంటున్నారు. ఏమంటే చిన్న ఉదాహరణగా ఇప్పుడు చేసిందంతా వాళ్ళే. కనీసం ఒక్క కాలేజీ అని ఎక్కడైనా కట్టారా మీరు చెప్పండి? ఇప్పుడు కట్టేవాళ్ళు పెట్టేవాళ్ళకి అడ్డపడితే ఎలాగుంటుంది? దరిద్రంగా ఉంటుంది. జగన్ ప్రజల మనిషి, చంద్రబాబు నాయుడు కార్పొరేట్ మనిషి అంటున్నారు. అవునవును. ఎందుకంటే దాసుకో అనేది ఆయనే కదా, జగనే కదా నేర్పించింది. మరి అందుగురించి ఆ డైలాగ్ వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఆయన కాదు కదా. ఎకరం 20 కోట్లు 30 కోట్లు ఉంటే 10 పైసలకి రూపాయికి మీరు స్థలాలు ఇస్తున్నారు, ప్రభుత్వ స్థలాలు ప్రైవేటీకరణ అని ఆయన అంటున్నారు. అవునండి. ఎందుకంటే ప్రతి భూమి మీద రాళ్ళ మీద నా బొమ్మే ఉండాలి, నా పేరు నాదే ఉండాలి. ఏంటి ప్రతి రైతుకి ఏమో డూప్లికేటు, నా ప్రాళ్ళ మీద ఏమో ఆయన ఫోటో, ఆయన పార్టీ వేసుకోవటం, అది పెత్తనం అయింది. లేదు కదా. ఇప్పుడు రైతు చనిపోయాడు అంటున్నారు, అది జరిగిన ఏమంటే ఎన్ని వస్తావు? ఇప్పుడు నా దగ్గర ఏమి లేనప్పుడు ఏమంటా చెప్పండి? ఇప్పుడు నేను ఏదో ఒకటి రేపాలి, రేపితేనే కదా. ఏంటి అది ఏంటంటే ఒకటండి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లుతానికి ఉపయోగపడేది. కానీ గవర్నమెంట్ అందరికీ శుభ్రంగా చేస్తుంది. వాళ్ళు ఇంకొక 50 సంవత్సరాలైనా జగన్ రాడు. ఎలా ఉంది రాష్ట్ర పరిస్థితి? ఎలా ఉంది? ఇబ్బందులు ఉన్నాయా? రాష్ట్ర పరిస్థితి బాగుంది. ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు ప్రజలు. కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. కానీ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం లేడీస్కి ఫ్రీ ఇవ్వటం అనేది అది చాలామందికి ఇబ్బందిగా ఉంది. బస్సులు కూడా ఓవర్లోడ్తో వెళ్తున్నాయి. రెండోది ఇటుపక్క చూసుకున్నా మగవారి టికెట్ చూసుకుని ఇబ్బంది పడుతున్నారు. అది కాక బస్సులు స్టేషన్ దగ్గర ఆగట్లేదు. ఆగట్లా రద్దీ తట్టుకోలేక. అది కాక బస్సుల్లో పెద్ద గొడవలు అవుతున్నాయి. ఏంటి సార్ ఓవర్లోడ్లతో వెళ్తానే లిమిట్ మించి ఎక్కించుకోవాల్సి వస్తుంది? అవును, వాస్తవం అది. ఎందుకు సార్? మగవాళ్ళు కూడా ఓట్లేస్తున్నారు కాబట్టి. అదే ప్రతి పౌరుడిగా నేను కూడా మా పురుషుడిగా నాకు కూడా అదే అభిప్రాయం ఉందండి. సంక్షేమ పథకాల లిస్టులో ఎలా ఉంది సార్? అమలు పర్లేదు ఇంట్లో? మాకేమి రాకపోయినా బాగానే చేస్తున్నారు. ఏమి గొడవలు లేవు, ప్రశాంతమైన ఏమి ఇబ్బంది లేదు. అయితే వార్తల్లో చూస్తూ ఉంటాం, మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకు అయితే కొంచెం ఇబ్బందిగా లేకుండా కానీ మనకు 70% కంట్రోల్ ఉంటుంది అంటున్నారు. అన్నీ చేయలేం కదా. ఏపీపీ అంటే పబ్లిక్ ఇప్పుడు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే స్కీమ్ తీసుకొస్తుందిగా. ఇప్పుడు అది ఇంక రాష్ట్ర గవర్నమెంటే కొత్తగా తీసుకురావడం కాదు కదా. అది మాజీ నాయకులే మేము ఒప్పుకోమంటున్నారు, టెండర్లకు ఎవరు రాలేదు అంటున్నారు. వాళ్ళు ఒప్పుకోమంటే మరి ఆరోగ్యశ్రీ అవి ఎలా తీసారో అది పబ్లిక్ దాంతోనే చేసింది. ఏదో వాళ్ళు ఏమంటున్నారంటే ఒకే ఒక మాట అంటున్నారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే పొగడతల కోసమే మాట్లాడుతున్నారు, నిజంగా పని చేయట్లేదు అంటున్నారు. కానీ ఆయన ఇది గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నారు కదా, చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పవన్ కళ్యాణ్ అనే నాయకుడు, నీతి నిజాయితీ గల నాయకుడు ఒక్కడిని చూపిమనండి. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా అలాంటి సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టే నాయకుడు ఎవరన్నా ఉండారా ఈ భారతదేశంలో? ఇప్పుడు
ఇప్పుడు అనుకుంటా ఉంటారు ప్రతిపక్ష వాళ్ళు, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే జగన్ గారు ఏమో ప్రజల మనిషి అంట, ఎవరైతే చంద్రబాబు గారు కార్పొరేట్ మనిషి అంట, ఓన్లీ ప్రైవేటీకరణకే మొక్కుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు పరిపాలన ప్రతి చోట నాయకుడు కూడా ఒక రవిడిజం చేసి ఏదన్నా భూమి కనపడితే కబ్జా చేసేసారు. ఇవాళ అంటే అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. అది ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వమే అంటున్నారు. మరి గతంలో కూడా బకాయిలు ఉన్నాయి కదా సార్? బకాయిలు ఉండి కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ఇదిగానే ఉంది, వాస్తవమే అది. ఇటు పక్క చూసుకుంటే సార్ ఆయన ఏమంటున్నారంటే కనకదుర్గమ్మ గుడికి మొన్న 2 రోజులు పవర్ కట్ అన్నారు, దానికి డబ్బులు ఇవ్వచ్చు కదా, అమరావతి ఆవకాయ పేరుతో డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారని వీళ్ళు. కొన్ని అయ్యో మరి ఉంటాయి కదండి, చిన్న చిన్నవి ఉంటాయి, అన్నీ అడ్జస్ట్ అవ్వాలంటే టైం పడుతుందిలేండి. విశాఖపట్నంలో 10 రూపాయికి మీరు ఎకరం భూమి ఇస్తున్నారా, 20 కోట్లు ఉంది, మీరు ప్రైవేటీకరణకే వాళ్ళకే తొత్తులుగా మరి కమిషన్ తీసుకుంటున్నారని ఈయన అంటున్నారు. పేరు కమిషన్ తీసుకుంటున్నారు లేదో కానీ అలా చేయడం మాత్రం అలాంటి ప్రైవేట్ వ్యవస్థలకి ఉద్యోగం కల్పన చేసినా కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వటం మాత్రం 99 రూపాయలకి అనేది అందరూ వ్యతిరేకిస్తున్నారు. అది మాత్రం నిజంగా టెండర్లు అయితే రాలేదు సార్, మరి ఏమంటారు? ఒక కిమ్స్ కూడా వేసినట్టుగా చెప్పారు కానీ అదోని మెడికల్ కాలేజీకి అది కూడా రాలేదంటే. లేదు, టెండర్లు వేయలేదంట, ఇంకా పిలవలేదు, అలా ఎవరికి ఇవ్వలేదని చెబుతున్నారు. అది ఎలా ఉంది సార్? మరి ఆరోగ్యశ్రీ చూసుకుంటే రేపు ఏప్రిల్ 1కి ఆరోగ్య బీమా పథకం అని కొత్తగా తీసుకొస్తున్నారు, 25 లక్షల కుటుంబానికి అంటున్నారు. ఆ అమలు జరిగి లోపల ఉంటే ఎలా ఉంటుంది అంటారు? మంచిది. ఇప్పుడు అది వచ్చిన తర్వాత చెప్తామండి. ఆరోగ్యశ్రీ మాత్రం ఇప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉందండి, అంత ఇది లేదు. మరి ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అడిగినట్టుగా ఒక 10-15 వేలు ఇస్తారా, కొంచెం సమయం ఇస్తారా, ప్రజలకు అంత ఓపుకుందా? పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారండి జనాలు. అది అండి, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఒక పక్క అభివృద్ధి సంక్షేమ పథకాలతో దాని తీరును అది వెళ్తూ ఉంది. ఒక పక్క చూసుకుంటే ప్రైవేటీకరణ అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ మనిషి కాబట్టి అన్నట్టుగానే మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి. ఒకవేళ వెళ్ళినా కానీ ప్రైవేటీకరణకి టెండర్లు పిలిచి ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే 7 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి వెళ్తేనే మంచిది అంటుంది ప్రభుత్వం, ఏమంటారు దానికి? ఇది మామూలు గవర్నమెంట్ పరంగా వచ్చేలేకి దున్నపోతు మీద వర్షం పడితే ముద్దు నిద్రలాగా ఉంటుంది. ప్రైవేటీకరణ అయితే ఆ వైద్యం కూడా బాగుంటుంది, తర్వాత చాలా కేర్గా ఉంటారు వాళ్ళు. ఆ ప్రైవేటీకరణం కావటం వల్ల ఎలాంటి పబ్లిక్ ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్ హాస్పిటలే ప్రైవేటీకరణ, అన్ని విషయాల్లో జాగ్రత్త. ఇవాళ మెడికల్ స్టోర్లో పరిస్థితి ఏంటండి, మనం ఆపరేషన్ చేయించుకుంటే మన దగ్గర ఎన్ని లిస్ట్ రాయించి మళ్ళీ మన గవర్నమెంట్ మెడిసినే మనకి చేసి మళ్ళీ వెనక నుంచి తీసుకెళ్ళి బ్యాగ్ అమ్ముకునే పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. కాబట్టి ఇదే ప్రైవేటీకరణ అయితే అన్ని జాగ్రత్తలు ఉంటాయి, వాళ్ళు సంరక్షణ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆదాయం కోసం కష్టపడతారు, బాగా ఎక్కువ వర్క్ జరిగింది, చాలా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం. అయితే నిన్న మాజీ మంత్రి పేరు నాని గారు కూడా మాట్లాడడం జరిగింది, టెండర్లకు పిలిచినా కానీ ఎవరూ రాలేదు, ఒక అదోని మెడికల్ కాలేజీ కిమ్స్ తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వాలు చెప్పినప్పటికీ అది ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్గా తేలింది అంటున్నారు. ఆ పాపం సొమ్ము మాకొద్దు అని వాళ్ళు వేయలేదన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. సార్ ఇది పాపం సొమ్ము లక్షలకి లిక్కర్ మీద వాటి మీద దోసేసి దాచేసి ఇప్పటికీ కూడా 100 మంది దాకా పట్టుబడి జైళ్ళల్లో 20-30 మంది దాకా ఉన్నారే, వీళ్ళు పాపం సొమ్ము గురించి మాట్లాడే స్థితి అండి. కాబట్టి అది ఏమి ఉండదు. గవర్నమెంట్కి హాస్పిటల్కి సర్వీస్ చేయటానికి బాగా కోటీసులు సంపాదించుకున్న వారు ఉన్నారు, వాళ్ళ సేవ చేయటానికి వస్తారు. ఈ గవర్నమెంట్ మీద నమ్మకం, ఈ గవర్నమెంట్ మీద అభిమానం, కాబట్టి ఖచ్చితంగా సర్వీసు బాగా ఉంటుంది. ఎలాంటి హాస్పిటల్లో మందులు మెడిసిన్లు అమ్ముకునే స్థితి పోతుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి మెడిసిన్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ప్రజలకు చేరిద్ది. దానికి సంరక్షణ ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆదాయం తింటారే కానీ వైద్యానికి ఏం లోపం ఉండదు, చాలా కరెక్ట్గా ఉంటుందని మాకు నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి వచ్చాక ప్రశ్నిస్తానంటున్నారు, ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారా? ఇది మెప్పు కోసమే, చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసమే మాట్లాడుతున్నారు తప్ప నిబద్ధత కదా వ్యక్తిగా కాదు అంటుంది మాజీ నాయకులు అంటున్నారు. సార్ మీరు గవర్నమెంట్ సస్యశ్యామలంగా నడుస్తుంది, ఇక ప్రశ్నించేది ఎవరిని ప్రశ్నించారు? ఆయన కేంద్రం విషయాల్లో అనేక విషయాల్లో ఏది కోస్టల్ కారిడార్ పూర్తి చేసింది, అనేక రోడ్లు పెరుగుతుంది, మీకు బడ్జెట్ మన పోలవరం కానీ లేకపోతే అమరావతి కానీ అనేక బడ్జెట్ ఇవాళ కేంద్రంలో మీరు ఆ రాష్ట్రానికి ఎందుకు ఇస్తున్నారని మళ్ళీ వేరే రాష్ట్రాలు నిలదీస్తే కూడా ఏ రాష్ట్రం అయితే పేదరికంలో ఉంటుందో, ఏ రాష్ట్రం అయితే ఇబ్బందులు పడుతుందో మేము అండగా ఉంటాం,
మేము తండ్రి పాత్ర పోషిస్తాను కేంద్రం చెబుతుంది. ఇంకెవరిని ప్రశ్నించాలని అడుగుతున్నాను నేను. ఇంకో విధానంలో చూసుకుంటే సార్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైంది, దాన్ని పక్కన పెట్టారు. ఆరోగ్య బీమా పథకం వస్తుందో రాదో తెలియదు. ఏప్రిల్ 1కి ఏమన్నా ఫూల్స్ అవుతారా అంటున్నారు. ఏప్రిల్ 1 మీరు ఎందుకు పెట్టుకున్నారంటున్నారు ఈ పథకానికి అమలు? సార్ అసలు ఇప్పుడు వరకు వాళ్ళు కొనసాగించుకుంటూ వస్తే గొప్ప, అన్ని రంగాల్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. మీరు ఎలా ఉంటుందంటే మొత్తం తగలబెట్టిన తర్వాత పైన పట్టాలు కట్టలేదు ఏంటని కొంగరగా ఎంగింగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. ఉన్న దాంట్లో సర్దుకుంటూ దేవుకుంటూ కష్టపడుతూ వస్తున్నారు. ఇంక ప్రశ్నించాల్సింది ఎవరిని? కేంద్రం అన్ని విషయాల్లో అండగా ఉంటే దాన్ని ఏం ప్రశ్నిస్తారు ఈ గవర్నమెంట్? అంత ప్రశ్నించాల్సిన అవసరం లేదు. జనం ఇబ్బందులు పడే అస్సలు అవసరం లేదు. ఈ ప్రజలకు అన్నీ తెలుసు. ఈ గవర్నమెంట్కున్న స్థితిగతులు, ఈ రాష్ట్రంలో ఉన్న మన ఏది సంపద, వాటి గురించి వీళ్ళకి తెలుసు. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఈ ప్రజలేమనుకోరు. గవర్నమెంట్ మంచి అనుకుంటేనే చేస్తుంది. కేంద్రం అండగా కూడా ఉంటుంది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. అమరావతి ఆవకాయని కొత్తగా 3 రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ రేపు జనవరిలో ఉండబోతున్నాయి, 8, 9, 10 తారీఖుల్లో. మరి ఏమంటారు సార్? దానికి 5 కోట్లు 10 కోట్లు ఇచ్చే బదులు కనకదుర్గం గుడికి గత 2 రోజుల క్రితం పవర్ కట్ అయింది, ఆ బకాయిలు తీర్చొచ్చు కదా, 4 కోట్లు ఎంతో పెండింగ్ ఉందంటున్నారు. ఏం జరుగుతుంది అసలు? సార్ మీకు ఏది ఏమంటారు దాన్ని, యోగా చేయటానికి మొత్తం ఖర్చు ఈ రాష్ట్రం మొత్తం 85 కోట్లు ఖర్చు పెట్టింది. దానికి 400 కోట్లు ఖర్చుందని లెక్కలు లేకోకుండా కాకి మాటలు మాట్లాడతాం. గాలి పట్టినోడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడకూడదు. ఈ ప్రజలకు అన్నీ తెలుసు. 80 కోట్లు ఖర్చు అయితే 400 కోట్లని చెబుతూ హేళన చేసే స్థితిలో మరి ప్రతిపక్షం ఉంది. కాబట్టి వాళ్ళకే తెలుసుకోవాలి. ఇంకెవరేం చేయాల్సిన అవసరం లేదు. వచ్చేది మా ప్రభుత్వమే. మరొకసారి పాదయాత్రలతో పాటు బస్సు యాత్రలు, జిల్లా నియోజకవర్గాలు తిరుగుతారు జగన్ గారు. ఈయన ప్రజల మనిషి, ప్రజల్లోకి వస్తారంటున్నారు. మరి ఏమంటారు సార్? చూస్తే 2029 ఎఫెక్ట్లో యంగ్ లీడర్స్ ఎవరైనా సీఎం బరిలో ఉంటారా? ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే కావాలి? సార్ మీకు మట్టికి ఖచ్చితంగా ఆయన పాదయాత్ర చేయాలి. పాదయాత్ర చేయటం ఏమి ఇబ్బంది లేదు. ఒక్క రోజుకి ఒక 25-30 లక్షలు ఈ ప్రజలకి 500 400 ఇచ్చి ఈ సభలకు పిలుస్తాడు. ఆ డబ్బైనా ప్రజలు తింటారు, ఖాళీగా ఉన్నవాళ్ళు పోతారు. ఆయనకి ఎలాంటి ఆదరణ ఈ రాష్ట్రంలో దొరకదు. ఇక్కడ ఆయనకి లైఫ్ లేదు. ఆయన శుభ్రంగా ఆయన బిజినెస్లు చేసుకోవడం మంచిది. ఒక్క మాట సార్, ఆటలో అరటిపండు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నిజంగా ఉప ముఖ్యమంత్రికి ఆ బిరుదు కరెక్టేనంటారు? ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఏమంటే ఎంగింగా మాట్లాడే వాళ్ళకి మనం ఏం చేయలేం. ఎంగింగా ఎగతాళిగా మాట్లాడతారు. ఆయన ఎంత పని చేస్తున్నాడా అన్నది గవర్నమెంట్లో ఉంది లెక్క. ఇది ఓపెన్గా ఆయన ఆ రోడ్లు వెళ్తున్నాడు, ఈ అది కాదండి. మనం ఎక్కడున్నా సరే యంత్రాంగాన్ని బలోపేతం చేయటం, దానికి సంబంధించిన సమస్య తీరటం. ఇప్పుడు మొన్న ఈ విధంగా ఇల్లులో ఈ పగలగొట్టారు, అదేదో ఊరు, దానికి కూడా వెళ్ళి అది కూడా మాటిచ్చాను. కాబట్టి ఆయన వ్యక్తిగత ధనంతో అది నిర్మాణం చేస్తానని మాటిచ్చాడు. నిర్మాణం చేయడానికి కూడా వెళ్ళాడు. మరి వాళ్ళందరితో కూడా జరుగుతుంది ఆ వర్క్. ఆయన విషయంలో ఏమి తప్పు పట్టాల్సిన పని లేదండి. అది ఎవరో కర్మ కొద్దిగా అధికారం పోతే పోద్ది. మన 5 సంవత్సరాలు ఆగకపోతే వాళ్ళ కర్మ. అది ఎవరు మేము నిందులేయకూడదండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.